నిన్న కూటమి నేతలు భారీగా ప్రచారం చేసి ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టులో 95% వైఎస్ జగన్ హయాంలో సాధించినవే. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో ఎన్డీపీసీతో 1,24,000 కోట్ల విలువైన ప్రాజెక్టుకు 2024లోనే ఎంఓయూ చేసుకున్నాం. నక్కపల్లిలో 1,08,777 కోట్ల విలువైన బల్క్ డ్రగ్ ప్రాజెక్టు కోసం 17 రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణ, కర్ణాటకను కాదని ఏపీకి సాధించారు. వైఎస్ జగన్ ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ యనమల రామకృష్ణుడు ఆనాడు కేంద్రానికి లేఖ కూడా రాశాడు. రైల్వే జోన్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మంచి జరిగితే అంతా నా వల్లే అనడం, చెడు జరిగితే వేరే వాళ్ళ మీద నెట్టేయడం చంద్రబాబు జబ్బు. మార్గాని భరత్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు, ఇందులోనే మొత్తం 6 ప్రాజెక్టులు కనబడుతున్నాయి. ఈ 6 ప్రాజెక్టుల్లో 95% జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించాము. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా నేను ఇవాళ వచ్చాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెసర్ కింద వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెసర్ కింద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఆయన తీసుకుని వచ్చాడు. మేము శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్తే గౌరవంగా ఉంటుంది. అవేం చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అదేదో చంద్రబాబు నాయుడు గారు సాధించినట్టు అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఈ ఎన్టీపీసీకి సంబంధించి గతంలో ఈయన జవహర్ రెడ్డి గారు సిఎస్ గారు, ఈయన ఎన్టీపీసీకి సంబంధించి హయ్యర్ అఫీషియల్ ప్లస్ ఏపీఐఐసి ఎండి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే ఎన్టీపీసీకి సంబంధించి 1,85,000 కోట్ల రూపాయలు ఆ రోజే, ఇది డేట్ కూడా నేను చెప్తున్నా, 20th February 2024 ఇది జరిగిన ఎంఓయూ అగ్రిమెంట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆక్షేపించారు, ఎన్టీపీసీకి 1,85,000 కోట్ల రూపాయలు పెట్టే సామర్థ్యత ఉందా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు అపోజిషన్ కింద ఉండి వాళ్ళు ఆక్షేపించారు. మరి ఇది సాధించింది ఎవరండి నా తెలియక అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఆయనకి ఇప్పుడు మనం చేసామనుకోండి, మనం కొత్తగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత బీహార్ తరహాలోనో లేకపోతే కర్ణాటక తరహాలోనో ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకుని వచ్చేసారనుకోండి, అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని శభాష్ అని అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరో సాధించిన దాన్ని మనం తీసుకొచ్చి అంత నా వల్ల అయిందని కాలు ఎగరేస్తే ఎలాగండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉంది, ఏదైనా మంచి జరిగితే అన్ని నా వల్లే జరిగింది అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు తిరుపతిలో స్టాంపేడ్ జరిగింది, మరి స్టాంపేడ్ మీ వల్లే జరిగిందని మేమంటే దానికి మీరు బాధ్యత తీసుకోరు. దాన్ని ఏదో చోటా మోటా అధికారులను తీసుకొచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ ఎన్టీపీసీకి సంబంధించి 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రాజెక్టులో 80% ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రాజెక్టు. అది 2024లో ఎన్టీపీసీ అంటే స్టేట్ సంస్థ కాదండి, ఇది నేషనల్ సంస్థ. ఈ నేషనల్ సంస్థకి సంబంధించి ఇది ఎంఓయూ రాసుకున్నారు, ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇదొకటి. రెండో అంశము బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్. ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి సుమారుగా 1,877 కోట్ల రూపాయలకు సంబంధించి ఇదే వీళ్ళు పోస్టరే నేను చూపిస్తా ఉన్నా. దీనికి బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 17 రాష్ట్రాలతో పోటీపడ్డారు. పోటీపడి తెలంగాణ, కర్ణాటకని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేం సాధించాం. మా ప్రభుత్వం గతంలో మేము ఉన్నప్పుడు మేము సాధించాం. దానికి అప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆయన డ్రగ్ పార్క్ వలన, బల్క్ డ్రగ్ పార్క్ వలన తీవ్రమైన ముప్పు కేంద్రానికి యనమల లేఖ. మరి ఇప్పుడు ఏం చేశారండి? ఇదే యనమల రామకృష్ణుడు గారు మీ పాలిట్ బ్యూరో మెంబరు, సీనియర్ లీడరు, గతంలో ఫినాన్స్ మినిస్టర్ చేశాడు. మరి ఈయన చెప్తా ఉన్నాడు అంటే మరి దీని ఘనత ఎవరిదండి? నక్కపల్లిలో తీసుకురావడానికి ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఒక మాట చెప్తే మనకి పోయిందే ఉంటుంది.
ఇప్పుడు రాజకీయాల్లో హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మీరు సాధించారు, అవును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు, సంతోషమే, మేము శంకుస్థాపనం చేస్తున్నాము అని అంటే తప్పే ఉంది. దీంట్లో 1877 కోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది కాకుండా విశాఖ రైల్వే జోన్ గురించి కూడా నేను చెప్తానండి. ఇది 4/8/2023 ఆ టైంలో పార్లమెంట్లో, అంటే మేము కూడా ఎంపీ కింద ఉన్నాను, ఆ టైంలో జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన బీజేపీ ఎంపీ, ఆయన అడిగాడు whether the railway board has given the sanction for the construction of 3rd and 4th lines between Visakhapatnam, Gopalpatnam, next అసలైంది ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ దువ్వాడ, నెక్స్ట్ రైల్వే జోన్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగితే దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే, జీవీఎల్ నరసింహారావు గారు అడిగిన ఆన్సర్ ఏంటంటే, విశాఖపట్నం falls in the East Coast Railway Zone as on 1/4/2023. The survey works of the total length of 1500 kilometers has been taken in the East Coast Railway Zone అని క్లియర్ కట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది. అంటే అప్పుడు మేము ఎంపీల కింద ఉన్నప్పుడు గత గవర్నమెంట్లో ఇది డైరెక్ట్గా అన్స్టార్డ్ క్వశ్చన్, ఈ అన్స్టార్డ్ క్వశ్చన్లో దీనికి సంబంధించి రిప్లై కూడా ఉంది. సో ఇది ఇంకొక అంశము. ఇది కాకుండా జనరల్గా రోడ్స్ అని కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్కి శాంక్షన్స్ చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్ ప్రాక్టీస్. వాళ్ళు వెసులుబాట్లకి వేరే రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం నేషనల్ హైవేస్కి జనరల్గా 4 lanes ఉన్నాయి, 6 lanes అవుతాయి, 6 lanes ఉన్నాయి, 8 lanes అవుతాయి, 2 lanes ఉన్నాయి, 4 lanes అవుతాయి. ఈ జనరల్ ప్రక్రియ. దాంట్లో భాగంగా ఈ రోడ్ ప్రాజెక్టులకి 4600 కోట్లు తీసుకుని వచ్చారంట. సో 6 రైల్వే ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తాం. దీంతోపాటు మెజారిటీ 90-95% ప్రాజెక్ట్స్ మొన్న శంకుస్థాపన జరిగినాయి, అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే జరిగినాయి అనేది ఒకటి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.